పెండింగ్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల నిధులు విడుదల చేయడం పట్ల ఏపీ పెన్షనర్ల సంఘం ధన్యవాదాలను తెలిపింది. పెండింగ్లో ఉన్న 7,358 కోట్లను విడుదల చేయడంపై ఏపీ పెన్షనర్ల సంఘం ప్రధాన కార్యదర్శి టీఎంబీ బుచ్చిరాజు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వానికి నిబద్ధత ఉంది అనడానికి ఇది ఒక ఉదాహరణ అన్నారు. దశల వారీగా పెండింగ్ నిధుల క్లియర్ చేయడం సంతోషాన్నిచ్చిందన్నారు. ప్రత్యేక పెన్షనర్స్ డైరెక్టరేట్ను అత్యవసరంగా స్థాపించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అమరావతిని శాశ్వత రాజధానిగా చట్టబద్ధత కల్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా పెన్షనర్ల తరఫున హృదయపూర్వక కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకు చేస్తానంటే గత ప్రభుత్వంలో ఉద్యోగులకు పెన్షన్లకు రావాల్సిన సొమ్మును వేలాది కోట్ల రూపాయల బాకీలు పడిన సంగతి మా అందరికీ తెలిసి మా పెన్షన్లందరూ కూడా ముఖ్యంగా చాలా బాధపడిన రోజులు ఉన్నాయి. అటువంటి బాధలని అర్థం చేసుకుని ఈరోజు మీరు నెమ్మదిగా పెన్షనర్లకు ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు తీర్చడం చాలా గర్వకారణంగా ఉంది. అందుకు మీకు సదా రుణపడి ఉంటాం. అంతేకాక పెన్షనర్ లీవ్ అండ్ క్యాష్మెంట్ సంబంధించిన బిల్లులు 1800 కోట్లు త్వరలో రిలీజ్ చేస్తామని కూడా రిలీజ్ చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి నిన్న జరిగిన మీరు అధికారుల మీటింగ్లో సుమారు 7,358 కోట్ల రూపాయలు పెన్షనర్లు ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు విడుదల చేయాలని ఆదేశించడం చాలా గర్వకారణంగా ఉంది. మరి ఇంత పెద్ద మొత్తంలో ఇప్పటిదాకా ఏనాడు ఏ ప్రభుత్వం ఇప్పటిదాకా విడుదల చేయలేదు. అందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా పెన్షన్లకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించడానికి ప్రయారిటీ తీసుకోవాల్సిన కోరుతున్నాము. అంతేకాకుండా మీరు ఏదైతే మరి మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా పెన్షన్ డైరెక్టరీ ఏర్పాటు చేస్తున్నారు, అది కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఈ సందర్భంలో ఒక గర్వకారణమైన విషయం ఏమిటంటే అమరావతి ఒక రాజధానిగా, ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా చట్టబద్ధకు మరి చేసిన కృషి చాలా అభినందనీయమైనది. అమరావతి అనే పేరు ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజలు ఎక్కడున్నా సరే వారి హృదయాలకు ఆకట్టుకునే విధంగా ఉంది. అందుకు తెలుగు ప్రజలందరూ మీకు సదా రుణపడి ఉంటారని తెలియజేస్తూ అమరావతి అభివృద్ధి దిశగా మీ హయాంలో మరింతగా సాగుతుందని ఆశిస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.